బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతాన్ని పవన్ కళ్యాణ్ స్పీడప్ చేయబోతున్నారా? జనసేన బలోపేతానికి ఆయన ఇప్పుడు మరింత ఊతం ఇవ్వబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది కోఆర్డినేటర్లను నియమించబోతోంది జనసేన. ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఎన్ శంకర్ గౌడ్, కరీంనగర్కు సాగర్ ఆర్కే నాయుడు, మెదక్కి రాధారాం రాజలింగం, మహబూబ్ నగర్కి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, వరంగల్కి మాధురెడ్డి దామోదర్ రెడ్డి, నల్గొండకు మేకల సతీష్ రెడ్డి, ఖమ్మానికి మిరియాల రామకృష్ణ, నిజామాబాద్కు మచ్చ సుధాకర్, ఆదిలాబాద్కు మంథని సతీష్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే జనసేన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా తన ప్రాబల్యాన్ని తన ప్రభావాన్ని చాటి చెప్పాలనుకుంటోంది జనసేన. దానికి సంబంధించి ఒకసారి ఆ లెటర్ని మీరు చూడడం జరుగుతోంది. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లెటర్కి సంబంధించి ఒకసారి హోల్డ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోతున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి జనసేన పక్షాన కోఆర్డినేషన్ కమిటీ నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి సమన్వయ కమిటీని నియమిస్తూ అందులోని సభ్యులు ఒక్కొక్కరికి ఒక్క ఉమ్మడి జిల్లా బాధ్యతలను అప్పగించారు అంటూ కూడా మనం చెప్పిన ఆ లిస్ట్ని ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యత అప్పచెప్పిందనేది దాంట్లో మెన్షన్ చేసిన క్రమం. సో ఇప్పుడు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ జనసేనకు సంబంధించి ఒక్కసారి బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది అక్కడ 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళిన సందర్భం. అయితే మెంబర్షిప్ డ్రైవ్ని ఇక్కడ ప్రారంభించింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. కమిటీలని ఏర్పాటు చేసుకుంది. తెలంగాణలో తన ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అడుగు ముందుకు వేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. మీకు తెలిసి ఉంటుంది, ఖమ్మం, కూకట్పల్లి, కోదాడ లాంటి ప్రాంతాల్లో కూడా పోటీ చేసినప్పటికీ సీట్లు గెలవలేకపోయింది. ఇప్పుడు ఎటువంటి ప్రభావాన్ని చూపించవచ్చు? ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ ప్రభావాన్ని చూపించవచ్చు? జీహెచ్ఎంసీలో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు తెలంగాణలో కనుక జనసేన పోటీ చేస్తే ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఏ మేరకు ఇంపాక్ట్ చూపించవచ్చు? సాధారణంగా పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వారికి అభిమానులు ఉంటారు. అందులో పెద్దగా యువకులు ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉండడంతో కాస్త రాజకీయంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండడం, తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు పడుతుండడంతో ఈ మధ్య కాలంలోనే అన్ని కమిటీలు రద్దు చేసి అడగ కమిటీలు వేశారు. ఇప్పుడు కోఆర్డినేటర్లను నియమించినటువంటి పరిస్థితి. 10 మందిని వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అధినేత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన సీరియస్ అయ్యారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఎవరు అడుగులు వేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కనీసం తెలంగాణలో ప్రజా సమస్యల పైన పార్టీ కనీసం వాయిస్ వినిపించట్లేదు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేయట్లేదు అనేటువంటి సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటే పార్టీ బలోపేతం పైన ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే పార్టీ జనరల్ సెక్రటరీగా రామ్ తల్లూరి అనేటువంటి ఒక యువకుడిని, పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడిని, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఖమ్మం జిల్లా వాసిని నియమించారు. ఇప్పుడు 10 మంది కోఆర్డినేటర్లను వేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీలో అవసరమైతే బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ లో అలయన్స్ లో ఉన్నారు, ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా ముందుకు పోయే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 10 మంది కోఆర్డినేటర్ల సంబంధించి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వస్తే ఎన్ శంకర్ గౌడ్, కరీంనగర్ ఏమో సాగర్ ఆర్కే నాయుడు, మెదక్ రాధారాం రాజలింగం, మహబూబ్ నగర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, వరంగల్ మాదిరెడ్డి దామోదర్ రెడ్డి, నల్గొండ మేకల సతీష్ రెడ్డి, ఖమ్మం మిరియాల రామకృష్ణ, నిజామాబాద్ మత్స్య సుధాకర్, ఆదిలాబాద్ మంథని సతీష్ కుమార్, ఇట్లా 10 కోఆర్డినేటర్లు నియమించారు. నెక్స్ట్ అన్ని నియోజకవర్గాల వారికి 5 మంది పేర్లతో, జిహెచ్ఎంసీకి సంబంధించి 300 వార్డుల్లో 5 మంది పేర్లతో లిస్టు తయారు చేసి పంపాల్సింది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపించి చాలా వేగంగా ముందుకు అడుగులు వేసుకుంటూ పోతూ కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే ఆయన కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కు వచ్చారు. 35 కోట్లకు పైగా టీటీడీ నిధులను అక్కడ వెచ్చించి డెవలప్మెంట్ కు సహకరించేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నారు. సో
సో మొత్తానికైతే తెలంగాణలో పెద్ద ఎత్తున జనసేన ఫోకస్ చేస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఫ్యూచర్ లో బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే బీజేపీతో కలిసి ఎందుకు పోటీ చేయట్లేదు ఇక్కడ? ఎందుకంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడ బీజేపీతో జనసేన పొత్తులో ఉంది, అక్కడ పోటీ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఏమైనా పోటీ చేసే అవకాశం కనిపిస్తుందా బీజేపీతో, లేకపోతే ఒంటరిగానే ఎందుకు వెళ్ళాలనుకుంటుంది ఇక్కడ? తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తా ఉన్నారు ఇటు బీజేపీ కానీ, జనసేన కానీ, ఇంకా మిగతా రాజకీయ పార్టీలు కానీ. ప్రస్తుతం గతంలో బీజేపీకి సంబంధించినటువంటిది అంశం గమనిస్తే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ చాలా పీక్స్ లెవెల్లో తీసుకెళ్లగలిగారు. అంటే గ్రామ స్థాయిలో కూడా బీజేపీ గురించి చర్చ జరిగిన బండి సంజయ్ నిర్ణయాలు ఉండేటివి, ఆయనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అట్లా డిజైన్ చేసుకున్నారు. ఏం జరిగిందో పార్టీలో నిర్ణయం ఏం జరిగిందో సడన్ గా బండి సంజయ్ని పక్కన పెట్టిన తర్వాత ఆ పార్టీ ఒక్కసారిగా గ్రౌండ్ జీరోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పడిపోయింది. 8 ఎంపీ సీట్లు గెలిచారు, అది మోడీ చరిష్మాతో. 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. సో గెలిచినప్పటికీ కూడా పార్టీ మాత్రం గ్రౌండ్ జీరోలో పారుతూ పోతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పటిలాగా ఉవ్వెత్తులో ఎగిసే పరిస్థితి లేకపోవడంతో కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయాలు విస్తృతంగా గమనిస్తూ పోతా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటే కొత్తగా కవిత జాగృతి పేరిట పార్టీ పెట్టబోతున్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేన యాక్టివ్ కావడం వెనకాల కూడా మేబీ బీజేపీ వ్యూహం ఉండొచ్చు. బీజేపీ, జనసేన ఇద్దరు పోటీలో భాగంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది. అంత లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో పోటీ చేస్తామంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇద్దరు వెళ్లారు. బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి జిహెచ్ఎంసీలో పోటీ చేయదు, పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు తెలపండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పించగలిగారు పవన్ కళ్యాణ్ నుంచి. అప్పుడు విత్డ్రా చేసుకున్నారు. సో ఈసారి కూడా జిహెచ్ఎంసీలో పోటీ చేస్తారా, లేకపోతే ఇద్దరు కలిసి సీట్ షేరింగ్ ఏమైనా ఉంటుందా అనేటువంటిది చూడాలి. సో మొత్తానికి జనసేన మాత్రం తెలంగాణలో పోటీ చేయాలి, బలంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం పవన్ కళ్యాణ్ విషయంలో మోదీ కాస్త సాఫ్ట్ కార్నర్ తో ఉంటారు. మోదీ పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని మాటలు మాట్లాడారు. అంతకు ఆంధీ అనేటువంటి, తుఫాన్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో పవన్ ని ప్రోత్సహించే అవకాశం ఉంది రాజకీయ పరంగా కూడా. కాబట్టి అన్ని రకాలుగా జనసేన, బీజేపీ కలిసి ముందుకు పోయే పరిస్థితి ఉండొచ్చు ఫ్యూచర్ లో. ప్రస్తుతం మాత్రం పార్టీ బలోపేతం పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడంతో త్వరలోనే తెలంగాణలో యాక్టివ్ కాబోతున్నారు ఏదో ఒక రూపంలో అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే ఇటు మధు చెప్పినట్టుగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుబ్దులాపూర్, ఎల్బీ నగర్ ఈ నియోజకవర్గాల్లోని కొన్ని డివిజన్స్లో జనసేనకు గణనీయమైన ఓట్లు ఉన్నాయి. అంటే ఆ ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఐటీ ఉద్యోగులు ఉంటారు, యువత ఉంటారు, సెటిలర్స్ ఉంటారు. సో ఇవన్నీ కూడా జనసేనకు కలిసి వచ్చే అంశం. ఇక ఖమ్మం, కొత్తగూడెంకి వస్తే కనుక అక్కడ కూడా గత అసెంబ్లీలో జనసేన ఈ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది. ఇక్కడ ఈ మున్సిపాలిటీలో గెలిపోవటం నుండి శాసించే స్థాయి కూడా చేరుకోవచ్చు అనే అంచనా అంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే నిజామాబాద్, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ యువతలో పవన్ కళ్యాణ్ పట్ల ఒక ఆదరణ ఉంది అనేది వినిపిస్తూ ఉంటుంది. బట్ ఆదరణ వేరు, ఓటు వేయడం వేరు. అంటే ఓటుగా కన్వర్ట్ అవ్వడం వేరు. ఆదరణ ఉండొచ్చు, ఒక అభిమాన నటుడిగా ఆదరణ ఉండొచ్చు. బట్ రాజకీయ నాయకుడిగా మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుందా అనేది ఇక్కడ చూస్తూ ఉంటారు. లేకపోతే ఆయన ప్రతినిధిగా అక్కడుండే వ్యక్తిని వాడు అక్కడ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగా అక్కడున్న వ్యక్తిని చూస్తే కనుక ఇంపాక్ట్ చూపించవచ్చు. లేదు పవన్ కళ్యాణ్ చూసానే కనుక ఓటు వేసే అవకాశం ఉంటుంది అనేది పూర్తిగా కొట్టుపరలేని అంశంగా మాట్లాడుకోవచ్చు. సో ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ని చూసి ఓటేస్తే ఆ ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉంటుంది. బట్ ఇండివిజువల్ లీడర్స్ని కూడా అక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇండివిజువల్గా తీసుకున్న లీడర్ ఆ ఇంపాక్ట్ కూడా అక్కడ చూపించాలి. లేకపోతే మళ్ళీ అది దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. సో చూడాలి ఏ స్థాయిలోకి ప్రభావం చూపిస్తున్నారు. ఎందుకంటే విశ్లేషకుల మాట ఏమనిపిస్తుంటుందంటే పట్టణ ప్రాంతాల్లో జనసేనకు దాదాపుగా ఒక 5 to 10% ఓట్ షేర్ ఉంటుంది. అది ఓట్లను చీల్చే అవకాశం ఉంటుందని చెప్పి ఒకవేళ మనం ద్విముఖ పోటీ అంటూ ఉంటాం, లేకపోతే త్రిముఖ పోటీ అంటూ ఉంటాం, లేకపోతే చతుర్ముఖ పోటీ అంటూ ఉంటారు. అంటే ఒకవేళ 4 ముఖాల మధ్య పోటీ అయితే ఎలాంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళ ముగ్గురు మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఇప్పుడు జనసేన కూడా చేరింది అనుకోండి, చేరితే అంత పోటీ ఇవ్వకపోవచ్చు కానీ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఇది తక్కువ మెజారిటీ సాధించవచ్చు. తక్కువ మెజారిటీతో గెలిచే అభ్యర్థులు వాళ్ళ భవిష్యత్తుని తేల్చేస్తుంది. ఫర్ సపోజ్ ఒక
500 ఓట్లు లేకపోతే 1000 ఓట్ల తేడాతో గెలుస్తారు కదా, వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఇటువంటి అంటే గెలుపోవటంలో శాసించే స్థాయికి వెళ్ళిపోవచ్చు, అక్కడ గెలవకపోవచ్చు, లేక ప్రభావం చూపించకపోవచ్చు. బట్ ప్రభావాన్ని చూపించిన చోట మాత్రం గెలిపోవటం నుండి డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళగలదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఓట్లు చీల్చే అంశం కాబట్టి. ఎందుకంటే వార్డులు కానీ కౌన్సిలర్లకు వీళ్ళ గురించి మాట్లాడుకుంటే గతంలో కంటే ఈసారి జనసేన మున్సిపాలిటీలో కింగ్ మేకర్ పాత్ర పోషించడం కనీసం ఒక 15 నుంచి 20 వార్డుల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట ఇది. సో ఇది అఫ్కోర్స్ బీజేపీకి సంబంధించి బీజేపీ ఎందుకంటే పొత్తులో ఉంది కాబట్టి గతంలో లాగా మాట్లాడి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇండివిజువల్గా జనసేనను రంగంలోకి దిగనిస్తుందా అనేది మాత్రం ఆసక్తికర అంశం కింద మాట్లాడుకోవాలి. మీకేమనిపిస్తుందో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.